హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసూస్ నుంచి వివో బుక్ S16 అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది మనకి అల్ట్రా సిరీస్ ప్రాసెసర్, సిరీస్ 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈరోజు దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు, పవర్ కార్డ్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్లీ మనకి ల్యాప్టాప్ ఇదే. వెరీ హ్యూజ్, చాలా పెద్దగా ఉంది. 16 ఇంచెస్ కాబట్టి చూడడానికి వెరీ బిగ్ ఇన్ సైజ్. మీకు చూడొచ్చు. లుక్ అయితే సింపుల్. ఏదైతే ఏసూస్ వివో బుక్ S సిరీస్లో ఏదైతే ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ లుక్ ఏసూస్ వివో బుక్ అనే బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంకా అంతా ప్లెయిన్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఎక్కడ వెళ్ళు హర్రీ బర్రీ అయితే చేయరు. చూడడానికి చాలా సింపుల్ అండ్ స్టైలిష్గా ఉంది. అండ్ అఫ్కోర్స్ 16 ఇంచెస్ కాబట్టి కాస్త పెద్దగా ఉంది చేతిలో. ఎక్సెప్ట్ దట్ ఆ సైజు అనేది పక్కన పెడితే మాత్రం చూడడానికి ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది. అండ్ బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అక్కడ మీకు ఇష్యూ అయితే లేదు. అండ్ బెజల్స్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ మనకి స్లిమ్ బెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్స్కి. అండ్ డెడికేటెడ్ బెజల్స్ వస్తుంది, స్క్రీన్ బెజల్ కాదు, బట్ పర్లేదు, వెరీ స్లిమ్ అయినా. 16 ఇంచెస్ కాబట్టి ఎస్పెషల్గా బెజల్స్ అనేవి చాలా నేరోగా అనిపిస్తున్నాయి. వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి అరౌండ్ 1.7 kgs వెయిట్ అయితే ఉంది. ఫుల్లీ మెటల్ బాడీతో వస్తుంది, సో దట్ మీకు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ S సిరీస్లో మనకి తెలిసిందే మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. హింజ్ క్వాలిటీ విషయానికి వచ్చినా సరే స్ట్రాంగ్ ఎనఫ్, ఎక్కడ నాకు ఇష్యూ అయితే లేదు. ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం చూడడానికి అయితే ఉంటుంది, లిటిల్ బిట్ మనకి బాడీ ఫ్లెక్స్ ఉంటుంది, స్క్రీన్ ఫ్లెక్స్ కూడా లిటిల్ బిట్గా ఉంటుంది. కాస్త 16 ఇంచెస్ ల్యాప్టాప్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎవ్రీ టైం ఇట్లా మిడిల్ నుంచి లేపడానికే ట్రై చేయాలి, కానీ ఇలా సైడ్ నుంచి లేకపోద్దు. 14 ఇంచెస్ని అయినా ఇలా వాడితే కొద్ది రోజులు వస్తుంది, కానీ 16 ఇంచెస్ మాత్రం చాలా ఫాస్ట్గా ఖరాబ్ అయిపోతుంది. యూజ్ చేసే ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్, అదైతే చూసుకోండి 16 ఇంచెస్ అయితే. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి 2 USB 3.2 Gen 1 టైప్ ఏ పోర్ట్స్ ఇచ్చారు. అండ్ అలానే మనకి 2 USB 3.2 Gen 1 Type-C పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ HDMI 2.1 పోర్ట్ కూడా మనకి ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ఫోన్ కాంబో జాక్ అయితే ఉంటుంది. మోస్ట్లీ కావాల్సిన పోర్ట్స్ అన్ని ఇచ్చారు. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం డెడికేటెడ్ నమ్ ప్యాడ్తో వస్తుందన్నమాట. ఇది బ్యాక్ లైట్ కీబోర్డ్, బ్యాక్ లైట్ కూడా మీరు ఆరామ్సే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ నమ్ ప్యాడ్ ఉండడం వల్ల చాలామందికి ఇది ఫ్యాన్స్. నేనైతే పర్టికులర్ నాకు నమ్ ప్యాడ్ అని చాలా ఇష్టం. అది కాస్త పెద్దగా ఇస్తుంటే బాగుండేది, బట్ స్టిల్ ఓవరాల్గా మాత్రం మనకి కీబోర్డ్ ఎవ్రీథింగ్ బాగుంది. కీస్ ఫీడ్బ్యాక్ కూడా పర్లేదు, డీసెంట్ అనఫ్ అని చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు, మంచి కీప్యాడ్ ఇచ్చారు. అండ్ ట్రాక్ ప్యాడ్ ఏసూస్ రీసెంట్గా వస్తున్న 2026 ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా ట్రాక్ ప్యాడ్ మాత్రం వెరీ హ్యూజ్, చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్. కావాల్సినంత స్పేస్ ఉందన్నమాట మనకి, చాలా బాగుంది, ప్రెసైజ్గా ఉంది. ఎక్కడ నాకు ట్రాక్ ప్యాడ్లో కూడా మేజర్ ఇష్యూస్ నేను అబ్జర్వ్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ బాగుంది. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఆడియో శాంపిల్ ఒకసారి ప్లే చేస్తాను, వినండి మీరే. సో విన్నారు కదా, ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఇక డిస్ప్లే వెరీ హ్యూజ్ డిస్ప్లే, 16 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇట్స్ OLED డిస్ప్లే, బ్రైట్ ఎనఫ్గా ఉంటుంది. మీకు 300 nits అని చెప్తున్నారు, 300 nits మీకు మోర్ దాన్ సఫిషియంట్. చాలా బ్రైట్గా ఉంది. మాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇండోర్ కండిషన్లో మోస్ట్లీ ఇష్యూ లేదు, అవుట్డోర్లో మేబీ కాస్త మీకు అటు ఇటు ఉండొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది మీకు వెరీ బ్రైట్ ప్యానల్ అయితే యూజ్ చేస్తారన్నమాట. బ్రైట్నెస్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. మోస్ట్లీ ఇండోర్లో మీకు ఇష్యూ అయితే రాదు, అవుట్డోర్లో మేబీ. అండ్ 16:10 రేషియోతో వస్తుంది, మీకు ఎక్కడ ఇష్యూ లేదు. 95% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే కలర్స్ కానీ, పంచినెస్ కానీ, ఎవ్రీథింగ్ బాగుంది. బ్రైట్నెస్ కానీ మీరు ఇక్కడైతే చూడొచ్చు స్క్రీన్ మీద బీరోల్స్లో. ఓవరాల్గా డిస్ప్లే అయితే నాకు మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ కోర్ అల్ట్రా 5 325 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి సిరీస్ 3 ప్రాసెసర్ అనమాట. బేస్ క్లాక్ స్పీడ్ మనకి 2.1 GHz ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసి మనకి 4.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 8 కోర్స్ ఉంటాయి, 8 థ్రెడ్స్ ఉంటాయి. NPU వచ్చేసి మనకి అప్ టు 47 టాప్స్ NPU యూజ్ చేశారు. అండ్ ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 5200 MHz స్పీడ్ ర్యామ్. ఒకవేళ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకో సోడియం స్లాట్ ఉంది కాబట్టి ఫర్దర్గా మీరు 32GB వరకు కూడా మీరు ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కూడా మనకి 512GB M.2 NVMe SSD అయితే యూజ్ చేశారు, Gen 4 SSD. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. Geekbench 6 కోర్స్ చూస్తే మీరు సింగిల్ కోర్లో మనకి 2100 వస్తే, మల్టీ కోర్లో 9500 అబవ్ వచ్చింది. Geekbench AIS కోర్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ Cinebench 2024 స్కోర్స్ చూస్తే మనకి 448 సింగిల్ కోర్లో వస్తే, మల్టీ కోర్లో 2288 వచ్చింది. అండ్ Cinebench R23 స్కోర్స్ చూసినా సరే మనకి 1856 మనకి సింగిల్ కోర్లో వస్తే, మల్టీ కోర్లో మనకి 10,000 అబవ్ వచ్చింది. అండ్ PC Mark 10 స్కోర్స్ కూడా మనకి 7286 అయితే వచ్చిందన్నమాట. ఖచ్చితంగా ఒక స్టూడెంట్ పర్పస్కి, ఒక ఆఫీస్ పర్పస్కి, ఒక ప్రొఫెషనల్ పర్పస్కి 100% మీరు
ఈ పర్ఫార్మెన్స్ అనేది మోర్ దాన్ సఫిషియంట్, ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు. అండ్ మేము గేమ్స్ కూడా ఆడ్ చేసాం. CS2లో హై గ్రాఫిక్స్లో మనకి 30-40 FPS వచ్చింది. అదే GTA 5 30-40 FPS వచ్చింది. అండ్ Valorant కూడా మనకి 160 above FPS అయితే మనకి బేసిక్ గేమ్స్ ఆడేటప్పుడు అయితే వచ్చిందన్నమాట. CPU ఓరియంటెడ్ కాబట్టి మనకి CS2 Valorant కాస్త పర్లేదు, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. థర్మల్స్ విషయానికి వచ్చినా సరే మాకు యావరేజ్గా 60-70 degrees అనమాట. ప్రైమ్ 95 రన్ చేస్తే 70 degrees వరకు యావరేజ్ వచ్చింది. అదే PC Mark 10ని మేము కంటిన్యూస్గా రన్ చేసినప్పుడు మాకు యావరేజ్గా అరౌండ్ 67 degrees మాకు యావరేజ్ థర్మల్స్ అయితే ఉంది. సో థర్మల్స్ విషయంలో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు, ఇన్ఫ్యాక్ట్ బాగానే ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం ఒక స్టూడెంట్కి ఆఫీస్ పర్పస్కి ప్రొఫెషనల్కి సరిపోతుంది. ఆ ప్రైస్కి వాల్యూ కాదా అనేది సెకండరీ, బట్ ఈ ల్యాప్టాప్ అయితే మీకు కావాల్సిన టాస్క్లు అయితే చేస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ HD IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారన్నమాట. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది సేమ్ లైటింగ్ కండిషన్ ఎలా ఉంది నేను ఒకసారి ఇక్కడ మీకు రికార్డ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీకు సేమ్ లైటింగ్ కండిషన్లో అయితే మీకు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది, స్కిన్ టోన్ కానీ ఎవ్రీథింగ్, హెయిర్ షార్ప్నెస్ కానీ. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్గా ప్రైవసీ షట్టర్ ఉంటుంది, కావాలంటే మీరు దాన్ని క్లోజ్ చేస్తే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. అండ్ విండో స్టూడియో ఎఫెక్ట్స్ లైక్ ఆటో ఫ్రేమింగ్, ఐ కాంటాక్ట్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో చూడడానికి అయితే ఉంటాయి. ఓవరాల్గా పర్లేదు, మంచి క్వాలిటీ వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. మోస్ట్లీ మనకి కావాల్సిన ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే ఆన్లైన్ మీటింగ్స్ వీటన్నిటికీ మోర్ దాన్ సఫిషియంట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ MS Office 2024 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ Microsoft 365 కూడా మనకి 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. Wi-Fi 6తో వస్తుంది, Bluetooth 5.4 అయితే యూజ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 70 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే 25 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పారు. బట్ మా టెస్టింగ్లో మాకు 75% బ్రైట్నెస్లో మాకు అరౌండ్ వీడియో ప్లేబ్యాక్లో 9 hours వచ్చింది. మేబీ 50% పెట్టుకుంటే మీకు ఇంకాస్త ఎక్కువ రావచ్చు. బట్ 75%లో మాకు ఈజీగా 9 to 10 hours మధ్యలో అయితే వచ్చిందన్నమాట. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దీని యొక్క ప్రైస్ అండ్ దీన్ని మేము తీసుకోవచ్చు అంటే మాత్రం ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దగ్గర 1,30,000 అలా అయితే ఉంటుందన్నమాట ప్రైస్. పర్ఫార్మెన్స్కి ఇప్పుడు ఏంటంటే మీకు ల్యాప్టాప్ ప్రైసెస్ అన్నీ పెరిగిపోయాయి. అది బ్రెయిన్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా గట్టిగా అయితే చెప్పలేం కానీ, బట్ లేదు మీకు ASUS VivoBook S series కావాలి అనుకుంటే అయితే తీసుకోవచ్చు. అండ్ Series 3 ప్రాసెసర్స్తో వచ్చే అన్ని ల్యాప్టాప్లు ఇప్పుడు అన్ని దగ్గర ₹1,00,000 దగ్గర పోయి కూర్చున్నాయి. ఏ Series 3 ప్రాసెసర్తో వచ్చే ల్యాప్టాప్ కూడా మనకి తక్కువ బడ్జెట్లో అయితే ఉండట్లేదు. సో ఆ పరంగా చూస్తే జస్టిఫైడ్. ఇప్పుడు మారిన కరెంట్ సినారియోని బట్టి, కరెంట్ చిప్ షార్టేజ్, స్టోరేజ్ వీటన్నిటి కన్సిడర్ చేస్తే అప్పుడు యాక్సెప్టబుల్ ఏమో కానీ, బట్ అలా కాకుండా మనం గత 6 నెలల్లో సంవత్సరం బ్యాక్ సైడ్ వెళ్ళి అప్పుడు ఈ ప్రైస్లో తెచ్చుంటే నా డిఫరెంట్ వర్డిక్ట్ వచ్చేది. ఇంకా వెయిట్ చేయాలి నేను, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కాంపిటేటర్స్ కానీ చాలామంది మనకి ల్యాప్టాప్స్ అయితే తీసుకొస్తున్నారు. అందరూ 1,00,000 పైనే తీసుకొస్తున్నారు. చూడాలి అందరూ ఎంతలో తీసుకొస్తారో. అన్నిటిని టెస్ట్ చేశాక నేను మిగతాయి కూడా ఇదే ప్రాసెసర్తో వచ్చి అన్ని తెప్పించాము. టెస్ట్ చేశాక నేను బెస్ట్ ఆఫ్ వీడియోస్లో మీకు క్లారిటీ ఇస్తాను, ఇది ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అనేది. బట్ మీరు ఓకే మాకు ASUS నుంచే కావాలి, VivoBook సిరీస్లో ప్రీమియం ల్యాప్టాప్ and that to 16 inches కావాలనుకుంటే yes of course you can check out. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.